ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్లాడండి. ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మా కుటుంబ పక్షంగా మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు మనం ఈ స్త్రీల కూడికను ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభు, మహోన్నతుడైన మా దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క సన్నిధిలో చేరి మీ లేఖనాలను ధ్యానించి మీ స్వరం వినాలని మేమెంతో ఆసక్తితో ప్రభువా మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యములు మాకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని మీరు పరిశుద్ధపరచండి దేవా. దేవా, మాకు కావలసిన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించి మా జీవితాల ద్వారా సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుందని మా ప్రభును మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మీతో కూడా కలిసి ఈ ఉమెన్స్ ఫెలోషిప్ లో నేను కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సందేశం వినడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతో దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నా. ఈరోజు మనం చూసుకోబోయే టాపిక్ ఏంటంటే వ్యక్తిగత పవిత్రత. వ్యక్తిగత పవిత్రత గురించి, పర్సనల్ హోలీనెస్ గురించి ఈరోజు మనం ధ్యానిస్తాం. వ్యక్తిగత పవిత్రత అనే మాట అది ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత మనం ఎందుకు పరిశుద్ధతను కలిగి జీవించాలి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ధ్యానిస్తాం. అలా పరిశుద్ధతలో ఎందుకు మనం ఎదగాలి, దేవుడు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ధ్యానించుకుంటాం. దయచేసి శ్రద్ధగా మనం లేఖన భాగాల్లో ప్రభు మనతో మాట్లాడేటువంటి ఆ విషయాలపై మనం శ్రద్ధను పెట్టి వాక్యాన్ని విందాం. వ్యక్తిగత పవిత్రత అనే మాట, ఏ బీయింగ్ ఈజ్ శాంటిఫైడ్ బిఫోర్ వెన్ he or she lives according to God's design and purpose. ప్రభువారు మనల్ని డిజైన్ చేసి మన జీవితానికి ఒక పర్పస్ ఇచ్చారు కదా. అప్పుడే దేవుడు మనల్ని డిజైన్ చేసినప్పుడే దేవునికి ఒక ప్లాన్ ఉందంట మన జీవితం పట్ల. ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించాలి అని. బిఫోర్ ఆయన మనల్ని డిజైన్ చేసేటప్పుడే దేవునికి నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే నువ్వు పవిత్రంగా దేవుని కోసం జీవించాలనేది. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్ నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల. అసలు ఈ హోలీనెస్ లేకపోతే ఈ శాంటిఫికేషన్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి రూట్ వర్డ్ ఏంటంటే గ్రీక్ వర్డ్ ఇది. ఓకే, హగియోస్మోస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి ఈ మాట వచ్చిందనమాట. ఓకే, ఈ హగియోస్మోస్ అంటే మీనింగ్ ఏంటంటే హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధంగా జీవించడం అనేది దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల. అసలు పరిశుద్ధత అంటే డెఫినేషన్ ఏంటంటే ది స్టేట్ ఆఫ్ ప్రాపర్ ఫంక్షనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మస్కిటో బ్యాట్ ఉందండి. మస్కిటో బ్యాట్ ని తయారు చేసినప్పుడు ఆ ఇంజనీర్ కి, లేకపోతే ఆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కి ఉండే ప్లాన్ ఏంటంటే ఇది మస్కిటోస్ ని మాత్రమే చంపడానికి అది వాడతారు కదా. మస్కిటోస్ ని మనం పారదోలటానికి ఆ మస్కిటో బ్యాట్ ని వాడతాం. కానీ అదే మస్కిటో బ్యాట్ ని నేను పిల్లవాడిని కొట్టడానికి వాడాను అనుకోండి, అదేమైందంటే అబ్యూస్ చేయబడినట్టు, అది ఇరిగిపోతుంది, దాని పర్పస్ నెరవేర్చబడదు. ఇది మనిషికి, మనందరికీ కూడా దేవుడు మనకి లైఫ్ నిచ్చి, ఈ లైఫ్ లో నువ్వు ఎలా ఉండాలో దేవునికి ఒక డిజైన్ ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం నువ్వు జీవిస్తే అది నీ జీవితం పరిశుద్ధంగా ఉన్నట్టు, నీ జీవితం ధన్యమైనట్టు. దేవుని ప్రణాళికల ప్రకారం మనం వెళ్లకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళామనుకోండి, డిజాస్టర్ అనేది, నష్టం అనేది మనం చూస్తాము. అది అన్హోలీ అవుతుంది.
ది స్టేట్ ఆఫ్ ప్రాపర్ ఫంక్షనింగ్. దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ఆయన మనల్ని క్రియేట్ చేశారు, డిజైన్ చేశారు, ఈ లైఫ్ ని ఇచ్చారు. ఈ లైఫ్ ని దేవుని యొక్క పర్పసెస్ లో మనం డీల్ చేయడానికి ఇష్టపడాలి, అలా జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడే మనం మన యొక్క ప్రభువారి యొక్క పర్పసెస్ ని 100% నెరవేర్చినట్టు, లేకపోతే మన జీవితాన్ని దుర్వినియోగం చేసినట్టు. కానీ కొంతమంది కొన్ని రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఏంటంటే పరిశుద్ధత అంటే లోకంలో ఉండే కొన్ని ఫిలాసఫీస్ కానీ వాళ్ళు ఫాలో అయ్యేవి ఏంటంటే, పరిశుద్ధత అనగానే గోయింగ్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ యొక్క బాధ్యతలకు దూరంగా వెళ్ళిపోవడమే అది పరిశుద్ధత అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, భార్యను, బిడ్డల్ని అందరినీ విడిచిపెట్టేసి ఎక్కడికో హిమాలయాస్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ అలా 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 ఉండిపోవడం. వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే అలా ధ్యానంలో ఉండిపోతే అది వాళ్ళ ఆత్మ పరమాత్మతో అంతర్లీనం అయిపోయినట్టుగా వాళ్ళు ఊహిస్తా ఉంటారనమాట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నీ రెస్పాన్సిబిలిటీస్ కి దూరంగా వెళ్ళిపోమంటలే. నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ దేవుడు ఏవైతే ఇచ్చారో అవి నువ్వు నమ్మకంగా చేస్తే దట్ ఈస్ హోలీనెస్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఉమెన్ కదా, ఆలోచిద్దాం. నాకు ఏమేం రోల్స్ ఉంటాయి మనందరం ఆలోచిద్దాం. నాకు డాటర్ గా, ఒక కుమార్తెగా నాకు ఒక బాధ్యత ఉంది, తల్లిగా నాకు ఒక బాధ్యత ఉంది, కోడలుగా నాకు ఒక బాధ్యత ఉంది. తర్వాత మా సిస్టర్స్ తో ఒక సిస్టర్ గా నాకు బాధ్యత ఉంది. అలా మనకి ప్రతి ఉమెన్ కి కూడా అత్తగారిగా ఒకవేళ మీకు బాధ్యత ఉండొచ్చు. మనందరికీ కూడా చాలా రకరకాల బాధ్యతలు ఉన్నాయి. ఒక డాటర్ లాగా, ఒక అత్తగారిగా, లేకపోతే ఒక కోడలుగా, ఒక కుమార్తెగా దేవుడు మనకి చాలా బాధ్యతలు ఇచ్చారు. ఈ బాధ్యతలన్నిట్లోనూ మనం నమ్మకంగా ఉండాలి. అది దేవుని యొక్క ప్లాన్. అది నువ్వు నమ్మకంగా ఉండి దేవుని ప్లాన్స్ ప్రకారం నువ్వు జీవించినట్లయితే నువ్వు హోలీగా జీవించినట్టు. గాడ్స్ పర్పసెస్, ఆయన ప్లాన్స్ నీ జీవితంలో అకంప్లిష్ అయినట్టుగా మనం చూస్తామన్నమాట. ది స్టేట్ ఆఫ్ ప్రాపర్ ఫంక్షన్. అంతేగాని మనకున్న బాధ్యతలన్నీ విడిచిపెట్టి దేవుని కోసం ఎక్కడో వెళ్ళిపోయి అక్కడ నువ్వేదో ధ్యానం చేసుకోవటం, దట్ ఈస్ నాట్ హోలీనెస్. బైబిల్ చెప్తుంది ఏంటంటే, నీకు ఇవ్వబడిన బాధ్యతలు నువ్వు నమ్మకంగా నెరవేర్తించడమే హోలీనెస్. దట్ ఈస్ హోలీనెస్. అయితే ఎందుకు నువ్వు పవిత్రంగా జీవించాలి, ఎందుకు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అనేది మనం ఆలోచిద్దాం. వై ఈజ్ హోలీనెస్? వాట్ ఈజ్ హోలీనెస్? అసలు పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటో బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి నాతో కలిసి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధత అంటే ఏంటో చూస్తాం. దేవుని కొరకు ప్రత్యేకపరచబడుట, టు సపరేట్ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ. దేవుని కోసం నువ్వు ప్రత్యేకించబడటం, దట్ ఈస్ హోలీనెస్. పరిశుద్ధత అంటే ఏంటంటే, ఈ లోకంలో ఉండే బాధ్యతన్ని విడిచిపెట్టి ఏదో సపరేట్ గా వెళ్ళిపోయి ధ్యానించటం కాదు. నీకున్న బాధ్యతలన్నిటిలో నువ్వు నమ్మకంగా నిర్వర్తిస్తూ దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించటమే దట్ ఈస్ హోలీనెస్. అది పరిశుద్ధత అంటే. ఇక్కడ 9వ వచనం ఎంత చక్కటి మాటలంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. మనకు ప్రభువారు ఈ జీవితం ఎందుకు ఇచ్చారంటే, తన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. ఆయన మనల్ని అసలు ఎలా విమోచించారంట? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. మన బ్రతికి ఎలా ఉందంటే, ప్రభువుని తెలుసుకున్నప్పుడు చీకటిలో ఉన్నాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభువారు మనల్ని ఆయన యొక్క వెలుగులోనికి పిలిచారట.
ఆ పిలిచిన ప్రభువారి యొక్క గుణాతిశయాలు మనం ప్రచురం చేయాలి ఈ లోకంలో. ఈ లైఫ్ ఎందుకు ఇచ్చారంటే యేసయ్య, మనము దేవుని కోసం జీవించడం కోసం, పరిశుద్ధంగా మన బాధ్యతలు నెరవేరుస్తూ ఈ లోకంలో మనకి ఈ ఆయుష్ని ప్రభు ఇచ్చారు కదా, మన బ్రతుకు దినాలన్నీ దేవుని కోసం ప్రత్యేకించబడి దేవుని కోసం బ్రతకాలి. ఆయన యొక్క గుణ లక్షణాలను మనం ప్రచురం చేయాలి. సైలెంట్ గా ఉండడం కోసం కాదు దేవుడు మనకి లైఫ్ ఇచ్చింది. ఏంటి ఆయన ఆయన గుణ లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే, ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, ఆయన లక్షణాలు ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, ఆయన అనంత జ్ఞాని, ఆయన ఆది అంతం లేనివాడు, ఎటర్నల్ గాడ్, ఆయన సర్వంతర్యామి, ఆయన ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ జీవించేవాడు. తర్వాత గాడ్ హ్యాస్ రైచెస్, గాడ్ ఈజ్ హోలీ, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయనలో పాపానికి చోటు లేదు, ఆయన పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడినవాడు, ఆయన పాపి కోసం తన ప్రాణాన్ని పెట్టిన వ్యక్తి, ఆయన క్షమించే దేవుడు, ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ప్రభువారికి ఉన్నటువంటి గుణలక్షణాలన్నిటినీ మనం ఏం చేయాలంటే ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. బా, దేవుడు మనల్ని ఆయన సొత్తైన ప్రజలుగా ఎన్నిక చేసుకున్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్. కొన్నిసార్లు నేను ఆలోచిస్తున్నప్పుడు అసలు ఐఎమ్ నాట్ వర్ది, మనం అంత అంత ఆధిక్యతను పొందుకోవడానికి మనం అర్హులం కాదు. కానీ ఆయన ఎంత ఉచితమైన కృప అంటే, ఆయన తన ప్రాణాన్ని పెట్టడమే కాదు మన కోసం, ఆయన ఏం చేశాడంటే మనల్ని ఏర్పరచబడిన వంశంలో చేర్చాడు, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. తరువాత ఆయన ఇంత గొప్ప బాధ్యతను మనకు మన జీవితాలకు అనుగ్రహించాడు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్. ఎంత ఉన్నతుడు మన ప్రభు. ఆయన యొక్క పరిశుద్ధతను నీకు ఆపాదించాడు, మనకు ఆపాదించాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా జీవించండి. టు సపరేట్ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ. మనల్ని వాట్ ఈస్ హోలీనెస్ అని మనం చూస్తే, దేవుని కొరకు మనం ప్రత్యేకించబడి ఆయన కోసం జీవించాలి. ఇంకొకటి ఏంటంటే టు సపరేట్ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ. చూడండి, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, ఫస్ట్ థెస్సలోనియన్స్ 4:3, 4వ అధ్యాయము 3వ వచనం ఇలా చెప్పబడతా ఉంది. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధత, వాట్ ఈస్ హోలీనెస్? టు సపరేట్ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ. జారత్వానికి మీరు దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. అందుకోసమే యేసయ్య తన హోలీనెస్ ని మనకు అనుగ్రహించారు. దేవుని కోసం మనం ప్రత్యేకించబడి జీవించాలి. తర్వాత పాపానికి మనం సపరేట్ అయిపోవాలి, సపరేట్ ఫ్రమ్ ఇమ్మొరాలిటీ, సపరేషన్ ఫ్రమ్ సిన్, సపరేట్ ఫర్ గాడ్, సపరేషన్ బై గాడ్. ఎంత ఉన్నతమైన ప్రభు వారి యొక్క మాటలండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలా అది సాధ్యం? మనం ఉంటుందేమో సిన్ఫుల్ వరల్డ్ లో, ఈ పాపపు జీవితంలో, పాపపు లోకంలో మనం ఉన్నాం. అయితే ఈ పాపపు లోకంలో నేను పరిశుద్ధంగా జీవించగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, అది పాసిబులే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఉంటదండి, సముద్రంలో బోటు వెళ్తా ఉంటది, పెద్ద షిప్. అది ఎంత పెద్ద షిప్ అయినా కావచ్చు, కానీ అది నీళ్లలోనే వెళ్తది, కానీ నీటిని బోట్లోకి రాకుండా చేస్తుంది. నీరు గనక ఒకవేళ ఆ బోట్లోకి వచ్చిందంటే బోటు మునిగిపోయే ప్రమాదం ఉంటది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సింపుల్ వరల్డే కాదనట్లేదు, కానీ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని కోసం మనం జీవించడానికి ప్రయత్నించే ఈ క్రమంలో లోకం మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడాలి.
ఎందుకంటే అలా మనం జాగ్రత్త పడినప్పుడు డెఫినెట్ గా మనం దేవుని కోసం ప్రత్యేకమైన జనంగా జీవించవచ్చు. పాపానికి నువ్వు పారిపోయావు అనుకోండి, డెఫినెట్ గా నువ్వు నీతిమంతురాలుగా జీవించవచ్చు. ఇది ప్రభు మన నుంచి కోరుకుంటారు. నీవు ప్రత్యేకించబడ్డావు. ఎలా ప్రత్యేకించబడ్డావు అంటే దేవుని చేత నువ్వు ప్రత్యేకించబడ్డావు. పవిత్రంగా జీవించడం కొరకు, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డ వ్యక్తివి. ఒకసారి చూద్దామా ఇర్మియాతో ప్రభు ఏమన్నారో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం గనక మనం చూస్తే, ఇర్మియాతో ప్రభు ఇలా సెలవిస్తా ఉన్నారు. ఏమన్నారంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎంత ఉన్నతమైన దేవుని ప్రణాళికలండి. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నువ్వేంటో నాకు తెలుసు. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి అనడానికి రుజువు ఏంటంటే, మనం ఇంకా తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే దేవునికి తెలుసంట నువ్వేంటో. నువ్వు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను. దేని కొరకంటే నువ్వు హోలీగా దేవుని కోసం జీవించాలని, పరిశుద్ధంగా నువ్వు దేవుని కోసం జీవించాలని, శాంటిఫైడ్ లైఫ్ ఈ లోకంలో నువ్వు డీల్ చేయాలనేది దిస్ ఈస్ గాడ్స్ విల్. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు, దేవుని కొరకు నువ్వు ఏర్పరచబడ్డావు. అది దేవుని ప్రణాళిక మన అందరి జీవితంలో కూడా. మనం ఎందుకు మనల్ని దేవుడు ఎందుకొరకు ఆయన ఏర్పరచుకున్నారంటే, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఇందాక చూసాం కదా, దేవుడు మనల్ని ఆశ్చర్యంగా అద్భుతంగా చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చి తన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకున్నారు. ఎందుకంటే మనం ఆయన కోసం యాజకులుగా ఉండాలని, ఏర్పరచబడిన వంశంగా ఉండాలనేది నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. నువ్వు దేవుని కొరకు జీవించాలనేది యేసయ్య కోరుకుంటా ఉన్నారు. 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనం గనక మనం చూస్తే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఆయన ఏమంటున్నారంటే, పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఈ హెచ్చరిక మనకు కూడా. ప్రియమైన సహోదరి, పాపం నుంచి నువ్వు పారిపోతున్నావా? ఏదైనా సాతాన్ నుంచి ఒక ఇన్విటేషన్, పాపం చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు నీవు ఎలా దానికి రెస్పాండ్ అవుతున్నావు? ఏదైనా ఒక టీవీలో దేవుణ్ణి దుఃఖపరిచే ఒక ఇన్సిడెంట్ నువ్వు చూస్తున్నావు అనుకోండి, అది నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి పారిపోతున్నావా, లేకపోతే ఆగి పాపం చేయడానికి ఇష్టపడుతున్నావా? ఎనీథింగ్, నీ సెల్ ఫోన్ లో గాని, లేకపోతే నీ తలంపుల ద్వారా గాని, నీ మాటల ద్వారా గాని, ఏదైనా పాపపు ఇన్విటేషన్ సాతాన్ నుంచి నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? ప్రభు వారి యొక్క ప్రణాళికలేమో మన జీవితం పట్ల చాలా ఉన్నతంగా ఉన్నాయి. కానీ మనం చాలా సార్లు చాలా చీప్గా, అస్సలు అంత ఉన్నతమైన పరలోకపు స్టాండర్డ్స్ అన్నిటిని మర్చిపోయి ఈ లోకంలో పాపంలో కొట్టుకుపోతాం. నీ జీవితం ఎలా ఉంది? పాపం నుంచి సపరేట్ అయ్యావా? దేవుని కోసం జీవించడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు వారి యొక్క మరి ఉన్నతమైన ప్రణాళికలు ఏంటంటే, నువ్వు నేను మనమందరం కూడా ఆయన పరిశుద్ధతలో ఎదగాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం గనక మనం చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని యేసయ్య కోరుతా ఉన్నాడు.
నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఏ ఏ విషయాల్లో ప్రత్యేకించబడ్డావంటే నువ్వు దేవుని చేత ప్రత్యేకించబడ్డావు. ఎందుకొరకంటే దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు. పాపం నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డావు. పాపం చేయడానికి నీ జీవితం లేదు ఇక. నువ్వు ఎప్పుడైతే యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించండి, నా జీవితంలోనికి రండని ఆయన చేతిలో నీ చెయ్యి వేసావో ఆ రోజు నుంచే లోకంతో నీకు ఎడబాటు వచ్చేసింది. నువ్వు దేవునికి చాలా క్లోజ్ అవుతావు. పాపం నుంచి సపరేషన్. తర్వాత నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అనేది దేవుని ఉన్నతమైన ప్రణాళిక. మీరు పరిశుద్ధులొకటే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులొకటే దేవుని చిత్తం. కాబట్టి ప్రియమైన సహోదరి, మనం ప్రత్యేకించబడ్డాం. దేని కొరకంటే దేవుని చేతను ప్రత్యేకించబడ్డావు, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు, పాపము నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డావు, పరిశుద్ధ జీవితాన్ని జీవించడం కొరకు నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఎందుకోసం నువ్వు ప్రత్యేకించబడ్డావు అని ఆలోచిస్తే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నువ్వు ఎందుకు పరిశుద్ధంగా, వై షుడ్ బి హోలీ, ఎందుకు నువ్వు హోలీగా ఉండాలి, ఎందుకు నువ్వు హోలీగా జీవించాలి, ఎందుకు నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని కోసం పవిత్రంగా జీవించాలి అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ, గాడ్స్ కమాండ్. మొదటి పేతురు పత్రిక, మొదటి పేతురు చూసినట్లయితే 1:15-16 వచనాలు, 14 నుంచి ఉంటా తెలుగులో. ఏముంటదంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎంత ఉన్నతమైన దేవుని ప్రణాళికలండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు ఆయన తన పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. ఆయన హోలీ గాడ్ కాబట్టి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా నాకులాగా హోలీగా జీవించండి. ఈ లోకంలో పాసిబుల్ అవుతుందా పరిశుద్ధంగా జీవించడానికి? పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు పరిపూర్ణం అవుతామంటే మనం చూస్తాం, మనం రోజు రోజుకి ఆయన పరిశుద్ధతలో ఎదిగే కొలది ఆయన రాకడలో మన పరిశుద్ధత, పవిత్రీకరణ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. అప్పటి వరకు మనం రోజు రోజుకి మరింత సమీపంగా పరిశుద్ధతలో ఆయనకు దగ్గరగా మనం జీవించాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఇంకా ఏం చెప్తున్నాడంటే, కాగా మీరు విధేయులకు పిల్లలై, విధేయత కావాలని ప్రభు కోరుకుంటున్నారు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పూర్వపు అజ్ఞానంలో, చీకటిలో, పాపంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారంట? అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకున్నారు. బోల్డ్లీగా మీరు వెళ్ళిపోయారు. చీకటిలో ఉన్నప్పుడు చీకటి కార్యాలు చేశారు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కడుగుబడిన మీరు ఏం చేయాలంటే, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన అండి. ఒకదానిలో ఉండి ఒకదానిలో ఉండలేకపోవడం కాదు. లోకం ఏం చెప్తుందంటే, ఎన్ని అబద్ధాలైనా అవసరాన్ని బట్టి అబద్ధాలు చెప్పండి, కానీ వాక్యం అలా చెప్పదు. హడ్సన్ టేలర్ అనే భక్తుడు ఆయన ఒక మాట అంటారు. ఆయన ఏమంటారంటే, ప్రభువా, నేను తీసుకునే నిర్ణయాలను బట్టి 100 మంది దుఃఖపడినా పర్వాలేదు, కానీ మీ ముఖంలో నాకు సంతోషం కనబడాలి. యేసయ్య, నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీరు సంతోషిస్తే చాలునా. ప్రియమైన సహోదరి, మనం అలాంటి నిర్ణయం తీసుకుందామా? ఒకవేళ దేవుని కోసం నువ్వు నిలబడినప్పుడు నువ్వు నీ డ్యూటీలో కొన్ని నష్టపోవచ్చు. లేకపోతే దేవుని కోసం నిలబడినప్పుడు నీ కుటుంబంలో కొన్ని శ్రమల గుండా నువ్వు వెళ్ళొచ్చు. నీ స్నేహితుల గుండా శ్రమల గుండా వెళ్ళొచ్చు. నువ్వు కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ గుండా వెళ్ళొచ్చు. అయితే ఎంతమంది దేవుని కోసం నువ్వు తీసుకున్న స్టాండ్ బట్టి డిసప్పాయింట్ అయినా అవ్వచ్చేమో, కానీ నువ్వు చూడాల్సింది ఏంటంటే, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని ఫేస్ లో స్మైల్ చూడాలి. వెల్ డన్ మై సర్వెంట్ అని దేవుడు అనాలి. ప్రభువాన్ని నువ్వు ఆనర్ చేయాలి నీ డెసిషన్స్ లో.
దట్ ఈస్ గాడ్స్ విల్. నువ్వు దేవుని కోసం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఉన్నావు, మనం ఉన్నాం. అంతేగాని మన అజ్ఞాన దశలో మనం చేసిన చీకటి కార్యాలు చేసి దేవుని దుఃఖపెట్టడం కోసం కాదు. గాడ్స్ కమాండ్ అండ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని చిత్తం నువ్వు దేవుని కోసం జీవించడం అనేది. తర్వాత ఇట్ ఈస్ గాడ్స్ కాల్, ఇది దేవుని పిలుపు కూడానంట. నువ్వు దేవుని కోసం జీవించాలి అనేది దేవుని పిలుపు కూడా. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటదంటే, పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. గాడ్స్ కాల్. ప్రభు నిన్నెందుకు పిలిచారో తెలుసా? దేవుని కోసం పరిశుద్ధంగా జీవించడానికి. ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరి, ఎక్కడైనా యేసయ్య నువ్వు దుఃఖపెడుతున్నావా? నీ తలంపుల ద్వారా గాని, నీ మాటల ద్వారా గాని, నీ క్రియల ద్వారా గాని ఎక్కడ యేసయ్యను దుఃఖపెడుతున్నావు? ఇది దేవుని పిలుపు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచారంటే పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన నిన్ను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. ఉన్నతమైన పిలుపండి ఇది. ఇది ఈ ఉన్నతమైన పిలుపు నువ్వు పొందుకోవడానికి ప్రభువారు బలి అయ్యారు. అంత ఈజీగా రాలేదు ఈ ప్రివిలేజ్. ప్రియమైన సహోదరి, ఎప్పుడైనా ఆలోచించావా? ఈ ఉన్నతమైన పిలుపు లేకపోతే ఈ ఉన్నతమైన దేవుని ప్రణాళికలు నువ్వు పొందుకోవడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన సమస్తమైనటువంటి త్యాగాన్ని చేసి తన రక్తమంతా సిలువలో కార్చి తన ప్రాణాన్ని కూడా నీ కోసం పెట్టారు. ఈ ప్రివిలేజ్, ఈ ఆధిక్యత నీకు అంత ఈజీగా రాలేదు. దిస్ ఈస్ గాడ్స్ కాల్, దేవుని పిలుపు. ఇంకా సో వీ నీడ్ టు బి హోలీ బికాస్ అవర్ సేవియర్ ఈజ్ హోలీ. మనము దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు. మన ప్రభు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా సమస్త విషయాల్లో పరిశుద్ధులుగా జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఒకసారి చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఇది అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఎంత మంచి మాట. 14వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నారంటే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించాలి. ఎవరితోనైనా అసమాధానం ఉందా? ప్రేమైన సహోదరి, ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరితో మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. మనకు శత్రువులు ఎవరు లేరు ఎక్సెప్ట్ సాతాను తప్ప. అపవాదే మనకి శత్రువు తప్ప ఈ లోకంలో మనకి శత్రువులు ఎవరు లేరు. అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో మన బాధ్యతల విషయంలో పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఆయన రెండో రాకడ కొరకు నువ్వు కనిపెడుతున్నావు, మంచిదే. కానీ ఆయన ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు జీవితం మనకుందా? మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవుని కొరకు సమాధానం అందరితో మనం కలిగి ఉన్నామా? ఎక్కడైనా మనం తప్పిపోయామా? మన మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మన సమస్త ప్రవర్తన ద్వారా దేవుని మనం గణపరచాలి. ఎందుకు మనం హోలీగా జీవించాలంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ. 1 పేతురు 1:15 ప్రకారం ఇది దేవుని చిత్తము. 1 తెస్సలోనియన్స్ 4:3 ప్రకారం ఇది దేవుని పిలుపు. 1 తెస్సలోనియన్స్ 4:7 ప్రకారం. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి, ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి. అందరితోనూ సమాధానాన్ని, పరిశుద్ధతను కలిగి జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ ఒరిజినల్ డిజైన్. దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చి, ఈ లైఫ్ నిచ్చి
ఇచ్చినప్పుడు, నిన్ను క్రియేట్ చేసినప్పుడు దేవునికి ఒక ఒరిజినల్ ఒక డిజైన్ ఉంది. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే నువ్వు సెట్ పార్ట్ గా జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితం దేవుని కోసం, దేవుని మహిమార్థమై నువ్వు జీవించాలి అనేది గాడ్స్ ఒరిజినల్ ప్లాన్ అండ్ డిజైన్. ప్రియమైన సహోదరి, పరిశుద్ధతను కాపాడుకునే విషయం ఎక్కడైనా మనం తప్పిపోయామా? మనల్ని మనం సరిచేసి హైయెస్ట్ కాలింగ్, ది మోస్ట్ హైయెస్ట్ కాలింగ్ ఏంటంటే, మనం ఇందాక చూసాం కదా, పరిశుద్ధులుగా ఉండటం కోసమే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచాడు. అంతేగాని ఈ దుష్టత్వములోను, జారత్వములోను, అపవిత్రతలోను, పాపములోను జీవించడం అనేది దిస్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్ అండ్ డిజైన్. ది సాంటిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ హైయెస్ట్ గోల్ ఆఫ్ గాడ్. ఏంటంటే అది మొదటి తెస్సలోనియన్స్ ఇందాక మనం చూసాం కదా, 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు పరిశుద్ధులొకటే అనగా జారత్వములకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. హైయెస్ట్ గోల్. దేవుని కోసం నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడాలి. హౌ ఆర్ వి సాంటిఫైడ్? ఎలా నేను పరిశుద్ధంగా చేయబడగలను? దేవుని కోసం నేను ఎలా పరిశుద్ధంగా జీవించగలను అంటే త్రూ హిస్ బ్లడ్. దేవుని యొక్క మరి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ప్రియమైన సహోదరి, we have been made holy through the sacrifice of the body Jesus Christ once for all. ఫిబ్రవరికి రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, హీబ్రూస్ 10:10లో ఏముంటుందంటే, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అప్పగింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అందరి కోసం, వన్స్ ఫర్ ఆల్, మనందరి కోసం ఆయన ఒక్కసారి అప్పగించబడ్డాడు. ఆయన తన రక్తాన్ని అంతా మన కోసం కార్చాడు. తన ప్రాణాన్ని కూడా బలిగా ఇచ్చాడు. కాబట్టి ఆయన యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాం. మన యొక్క పాపాలని ఆయన రక్తం కడిగి వేస్తుంది అంతే. ఇంకా హీబ్రూస్ 13:12లో మనం చూస్తాం ఏంటంటే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచబడటకై గవిని వెలుపుట శ్రమ పొందాడు. ప్రియమైన సహోదరి, క్రియేటెడ్ గాడ్, ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నీకోసం గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే, నిన్ను ప్రేమించాడంటే, తన ప్రాణాన్ని కూడా మన కోసం ఇవ్వడానికి ఆయన వెనుతీయలేదు. కాబట్టి మనం ఎలా పరిశుద్ధంగా చేయబడతామంటే, ఆయన రక్తం వలన మనం పరిశుద్ధంగా చేయబడతాము. తర్వాత మనం ఎలా పరిశుద్ధంగా చేయబడతామంటే, దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలట. దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవాలి. తర్వాత 119:11లో ఏముంటుంది? యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొనుటను చేతనే కదా. ఆయన వాక్యాన్ని బట్టి మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. ఇంకా మనం ఎలాగా పరిశుద్ధపరచబడతాము అంటే, మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఆయన వాక్యం సత్యం. ఆయన వాక్యంలో మనం ప్రతిష్ఠిత చేయబడ్డాం. త్రూ హిజ్ వర్డ్ వీఆర్ సాంటిఫైడ్. ఓకే, మనం పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత మనం పరిశుద్ధపరచబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. మొదటి యోహాను 3:5లో ఏమని ఉంటదంటే, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడంటే, పాపమును తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మకు లోబడుట ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము. పరిశుద్ధాత్మకు లోబడుట ద్వారా మనము పరిశుద్ధపరచబడతాము.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో ఏముంటుందంటే, పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపివేసిన యెడల జీవిస్తారు. నేను జయించలేకపోతున్నానండి, పాపాన్ని నేను జయించలేకపోతున్నాను. నేను చాలా స్ట్రాంగ్ గా దేవుని కోసం నిలబడాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో నేను పడిపోతున్నాను, నేను పాపాన్ని జయించలేకపోతా ఉన్నాను అనుకుంటున్నావా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి నీ జీవితంపై అధికారాన్ని ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపివేస్తావు. అప్పుడే నువ్వు జీవిస్తావు. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఈ లోకపు క్రియలను చంపివేయాలి. ఎలా మనము పరిశుద్ధంగా తీర్చబడ్డాము? దేవుని వాక్యము చేత పరిశుద్ధంగా తీర్చబడ్డాం. ఆయన రక్తం చేత మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాం. తరువాత పరిశుద్ధాత్మకు లోబడుట ద్వారా మనం పరిశుద్ధంగా తీర్చబడతా ఉన్నాం. దేవుడు మనకు 2 తిమోతి 1:7 ఏముంటుందంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఎంత ఉన్నతమైన దేవుని ప్రణాళికలండి. దేవుడు నీకు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. అంతేగాని పిరికితనం కలిగిన ఆత్మ, నేను పడిపోతానేమో అనే భయం అవసరం లేదు. ఎందుకంటే మనం ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు శక్తినిస్తాడు. నీకొచ్చే ప్రతి శోధనలో దేవుని కోసం నిలబడటానికి ఆయన తన శక్తిని సంపూర్ణంగా నీకు ఇస్తాడు. ఒకవేళ దేవుని కోసం నువ్వు నిలబడాల్సి వచ్చినప్పుడు చాలా సార్లు మనం చదువుకునే చోట గాని, వర్క్ చేసే ప్లేస్ లో గాని కొన్ని నష్టపోవచ్చు. మన బంధువుల్లో గాని, దేవుని నమ్ముకోవడాన్ని బట్టి కొన్ని నష్టాలు మనం ఎదుర్కోవచ్చు. కానీ దేవుని కోసం మనం నిలబడటానికి ప్రయత్నించాలి, అంతేగాని భయపడి పాపానికి మనం లొంగిపోకూడదు. బైబిల్లో పరిశుద్ధత, శాంటిఫికేషన్, హోలీనెస్ అనే ఈ మాటలు 1066 సార్లు రాయబడ్డాయి. ఎంత ఇంపార్టెంట్ లేకపోతే దేవుడు అన్ని సార్లు ఆ మాటను రాయిస్తాడండి. అయితే ఈ పరిశుద్ధత అనేది దానికి ఒక స్టేజెస్ ఉన్నాయి. మొదటి స్టేజ్ ఏంటంటే, ఇనీషియల్ గా నువ్వు జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్, ఈ 3 స్థాయిలు ఉన్నాయండి. అంటే రక్షణ పొందిన వెంటనే నువ్వేమవుతావు అంటే పరిశుద్ధురాలిగా నువ్వు తీర్చబడతావు. 1 కొరింథీ 6:11 ప్రకారం రక్షించబడిన వెంటనే నువ్వేం చేయబడ్డావంటే జస్టిఫై చేయబడ్డావు. ఈమె నా కోసం ప్రతిష్ఠించబడింది, ఈమె నా బిడ్డ, నా కోసం ఈమె పవిత్రీకరించబడింది, ఈమె నా బిడ్డ అని ఇనీషియల్ గా ప్రభు మనల్ని శాంటిఫై చేస్తారు. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే దేవా నేను పాపిని రక్షించండి అని ప్రార్థన చేస్తామే, అప్పుడు నువ్వు దేవుని కోసం శాంటిఫై చేయబడ్డావు. తర్వాత ఈ పరిశుద్ధత అనేది ఇంకా ఆ రోజుతో ఒకసారి జరిగి అయిపోయేది కాదు. ఇది ప్రోగ్రెసివ్ గా రోజు రోజు మనం పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. మనం దేవుణ్ణి నమ్ముకున్న తొలి దినాల్లో ప్రతి చిన్నదానికి కూడా అబద్ధం ఆడేస్తుండొచ్చు. ప్రతి చిన్నదానికి సిల్లీ థింగ్స్ కూడా మనం అబద్ధం చెప్తుండొచ్చు. కానీ నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ యాటిట్యూడ్ దేవునికి ఇష్టం లేదు కాబట్టి నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. పర్ఫెక్ట్ గా మనం ఏది చేస్తామో దాన్నే చెప్పడానికి ప్రయత్నించాలి. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాన్ని విసర్జించి మనం ఏం చేయాలంటే మన ప్రభువుని చూడాలి. ఆయన పరిశుద్ధతలో రోజు రోజుకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రోగ్రెసివ్, ఒక రోజుతో అయిపోయేది కాదు. కాలక్రమేణా 1 తెస్సలోనియన్స్ ఇందాక మనం చూసాం కదా, 4:3-7 ప్రకారము మనము రోజు రోజుకి ఆయన ఉన్నతమైన ప్రణాళికలు, ఆయన పరిశుద్ధతలో ఎదుగుతూ ఉండాలి. మరి 3వ స్థాయి ఏంటంటే గ్లోరిఫికేషన్. ఫైనల్ గా ఆయన 2వ రాకల్లో మనం ప్రభువుని ఎప్పుడైతే మనం కలుసుకుంటామో అప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధంగా పర్ఫెక్ట్ హోలీనెస్ లోనికి మనం వెళ్తామండి. కాబట్టి ఈ 3 స్థాయిలు మనం గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్, మరి ఆ గ్లోరిఫికేషన్ లో పర్ఫెక్ట్ హోలీనెస్ లోనికి వెళ్తాం కదా. 1 తెస్సలోనియన్స్ 5వ అధ్యాయము
23వ వచనం ఏం చెప్తా ఉందంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధ పరచును గాక. ఎవరు మనల్ని సంపూర్ణ పరిశుద్ధులుగా చేస్తారంటే అవే ఆయన ఆయన రెండవ రాకడలో మనం ఇంకా పరిపూర్ణ పర్ఫెక్ట్ హోలీ బీయింగ్స్ గా అప్పటి వరకు ఏంటంటే ప్రతిరోజు ఇది ఎక్సర్సైజ్. దేవుని యొక్క ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అనేది మనం చూడాలన్నమాట. ఒకవేళ ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో మనలో చాలా లోపాలు ఉంటాయి మనకు తెలుసు. కానీ రోజు రోజుకి వాక్యాన్ని ధ్యానించే కొలది, ప్రార్థనలో గడిపే కొలది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యానికి మనం మన జీవితంలో అనుమతి ఇచ్చే కొలది మనం రోజు రోజుకి పరిశుద్ధతలో చాలా చాలా ఉన్నతంగా ఎదుగుతాం. అలా ఎదగడానికి మనం దేవుని ప్రణాళికల్ని, ఆయన డిజైన్ ని, ఆయన పర్పసెస్ ని మన జీవితంలో మనం అర్థం చేసుకొని వాటికి మనం స్థానం ఇచ్చినప్పుడు తప్పకుండా మనం పరిశుద్ధతలో ఎదుగుతాం. అయితే మనం పరిశుద్ధంగా నేను ఎలా జీవించాలి అని మనకి చాలా డౌట్స్ వస్తాయి కదా. ఎలా జీవించగలమంటే మన సొంత కృషి చేత మనం ఏం చేయలేమండి. వర్డ్ ఆఫ్ గాడ్ మీద మనం ఆధారపడాలి, దేవుని వాక్యం మీద. రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం, చూడండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. రోమన్స్ 13:14 ఇలా చెప్పబడతా ఉంది. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుకుడి. ఇక్కడ మనం ఏం ధరించుకోవాలంట? యేసుక్రీస్తును ధరించుకోవాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ హోలీ లైఫ్ ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్? ఈ పాపపు జీవితంలో నేను ఒక పరిశుద్ధురాలుగా, దేవుని బిడ్డగా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను ఎలా జీవించగలను అని మనం కనుక ఆలోచిస్తే, రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తును ధరించుకోండి, అప్పుడు మీకు అది పాసిబుల్ అవుతుంది. క్రీస్తు ప్రభువాన్ని ధరించుకుంటే మనకు వచ్చే ప్రతి ఛాలెంజ్ లో కూడా యేసయ్య, నేను అదే చూస్తాను. నా పర్సనల్ లైఫ్ లో నాకు కొన్ని కష్టంగా ఉన్నాయి, నేను జయించడం నాకు చాలా డిఫికల్ట్ అన్నాయి, లేకపోతే నేను క్షమించలేను బాబోయ్, ఇది క్షమించడం నా వల్ల కావట్లేదు, నేను ఫర్గివ్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఏంటి ఎనీథింగ్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు యూ టు ఓవర్కమ్. ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, యేసయ్య ఈ స్థానంలో ఉంటే అలా రెస్పాండ్ అవుతారు. నేను కూడా అలా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారా? మీకొచ్చే ప్రతి ఛాలెంజ్ లో యేసయ్యని పెట్టుకోండి. యేసయ్య ఉంటే ఈ పరిస్థితిలో ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు? నేను కూడా అలా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. యేసయ్యని గనక మన స్థానంలో పెట్టుకొని మనం ఆలోచించినప్పుడు అది చాలా ఈజీ అండి. ఎదుటి వ్యక్తుల్ని క్షమించడం గాని, ఫర్గివ్ చేయడం గాని, లేకపోతే దేవుని కోసం నిలబడడం, ఒక ఛాలెంజ్ ని తీసుకొని కష్టమైన దాన్ని ఎదుర్కోవడానికి ప్రభువాన్ని నువ్వు పెట్టుకుంటే గోల్గా, గురిగా, ఎంతో ఈజీగా ఉంటుంది. మనం జయించడం అంత డిఫికల్ట్ ఏం కాదు. కాబట్టి యేసుక్రీస్తును ధరించుకుంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడం పాసిబుల్ అవుతుంది. తర్వాత కన్సిస్టెంట్ గా నీ లైఫ్ లో ప్రేయర్ లైఫ్ ఉండాలి. ప్రార్థన లేకుండా మనం ఏమి సాధించలేం. ప్రేయర్ ఏం చేస్తుందంటే దేవుని హృదయం మనం అర్థం చేసుకునేలా చేస్తుంది. దేవునికి సమీపంగా మనల్ని తీసుకెళ్తాం. భక్సింగ్ గారి లైఫ్ లో మనం చూస్తాం, ఆయన మోకాళ్ళు కాయలు కాసినాయి, ఆయన ముఖం ఎంతో తేజస్సుతో నిండిపోయింది. మన పితరులు వాళ్ళ మాదిరిని మనం తీసుకుందాం. వాళ్ళ జీవితం, వాళ్ళ ప్రేయర్ లైఫ్, అవుట్ స్టాండింగ్ క్రిస్టియన్ వాల్యూస్ వాళ్ళు ఎలా కలిగి ఉన్నారో అలాంటి వాల్యూస్ ని మనం కలిగి ఉందాం. తర్వాత స్ట్రాంగ్ ఫెలోషిప్, సహవాసంలో కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. తోటి వ్యక్తులతో రిలేషన్స్ మనం మెయింటైన్ చేసే విషయంలో కానీ, పరిశుద్ధులతో సహవాసంలో మనం చర్చికి రెగ్యులర్ గా చర్చికి వెళ్ళడం, సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం, సంఘ కార్యక్రమాలు కట్టిండడం, వీటన్నిటిలో మనం స్ట్రాంగ్ గా ఉండాలి. తర్వాత మనం పర్సనల్ గా కూడా హోలీగా జీవించాలి. పర్సనల్ గా మనల్ని మనం దేవునికి సమీపంగా ఉండాలి. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సందర్భంలో కూడా
ఐ ఆమ్ అకౌంటబుల్ టు గాడ్, నేను దేవునికి ఈ విషయంలో లెక్క అప్పగించాలి అనే ఆ భయం మనలో ఉందనుకోండి, దేవుని కోసం డెఫినెట్ గా పరిశుద్ధంగా జీవిస్తాం. దేవుడు మనకిచ్చే ప్రతి బాధ్యతల్లో యు ఆర్ అకౌంటబుల్. నేను దేవుని కోసం రాయబారిని, ఐ ఆమ్ అకౌంటబుల్ టు గాడ్ అన్న రివరెన్స్, ఆ భయం మనకు. తర్వాత మన జీవితంలో ప్రతి ఏరియాలో కూడా ప్యూరిటీ మనకు ఉన్నప్పుడు, ప్రేమైన సహోదరి, నువ్వు దేవుని కోసం జీవించవచ్చు. అయితే కొన్నిసార్లు మనం దేవుని కోసం జీవించాలని చాలా ఇష్టపడతాం, ఎంతో ఆశ ఉంటది. కానీ కొన్నిటి మనం జయించలేం, కొన్ని ఆటంకాలు వస్తాయి. అవేంటో తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం, చూడండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవండి మనల్ని ఆటంకపరిచే ఏంటంటే శరీరాశ. ఈ శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, నాకు వాల్యుబుల్ దుస్తులు ఉండాలి, వాళ్ళకి ఆ గోల్డెన్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, నాకు లేవు. ఏదో ఒకటి బాగా తినాలి, బాగా సుఖించాలి. ఇవన్నీ శరీరం ఏం చేస్తుందంటే, ఎంత మనం దానికి చేస్తున్నా కానీ దెర్ ఈస్ నో సాటిస్ఫాక్షన్, చాలే ఇంకా అనదు. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ. ఇది మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధతలోనికి ఎదగకుండా చేస్తుంది. నేత్రాశ, అరే వాళ్ళు అవి కొనుక్కున్నారే, వాళ్ళ ఇంట్లో అవన్నీ ఉన్నాయి, మాకు లేవే, మాకెప్పుడు వస్తాయి? దానికోసమే తృష్ణ, దానికోసమే ప్లాన్స్, దానికోసమే ఆలోచనలన్నీ. లస్ట్ ఆఫ్ ఐస్, అరే నీకోసం నేను ఎంత చేశాను, నా జీవితాన్ని కూడా ఇచ్చానమ్మా, నాకు నీ జీవితం పట్ల ప్లాన్స్ ఉన్నాయి, వాటిని కోసం నువ్వు ఆలోచించు. ఇదిగో నీ చుట్టూ నశించిపోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నా కనికరం కలిగిన కన్నులతో ఒకసారి చూడు. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు ఈజ్ డిఫరెంట్ దాన్ us అని ప్రభు మనల్ని చూస్తా ఉంటే, మనమేమో ఎప్పుడు నాకు అనిపిస్తా ఉంటది, కన్ను మూసామంటే ఎంతో మరి లోకంలో చాలా ల్యాండ్స్ కోసం, మనీ కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రయాస పడతాం. ఇవన్నీ అవసరాలే, కానీ యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. కన్ను మూసామంటే మనం ఇంకా దేవుని రాజ్యంలో ఉంటాం, ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టాయి. కానీ 24/7 we work for all these things. ఇవేవి కూడా మనతో రావు, కానీ ఉన్నతమైన దేవుని ప్రణాళికలు నీ జీవితంలో చాలా ఉన్నాయి. వాటి వైపు మనం దృష్టి పెడదాం, చేయిద్దాం. ఈ హిండ్రెన్సెస్ ఏవైతే ఉన్నాయో, శరీరాశ, నేత్రాశ, జీవపుడము, మనకు లస్ట్ ఆఫ్ లైఫ్, మనల గురించి మనం బోస్ట్ చేసుకోవటం, గొప్పగా చెప్పుకోవడం, ఎవరైనా మనల్ని పొగడపోతే ఫీల్ అయిపోవడం, నో 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 నో, ఇట్లాంటి దీనికోసం కాదు దేవుడు మనల్ని చేసింది. ఇలాంటి హిండ్రెన్సెస్ ని మనం జయించాలి. ఇంకా ఎందుకోసం ప్రభు మనల్ని, ఆయన మనకి ఈ లైఫ్ ఇచ్చారంటే, అబ్బా, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ లైఫ్, ఫ్రూట్ ఆఫ్ హోలీ లైఫ్. ఒకసారి చూద్దాం ఆ గలతీలకు రాసిన పత్రిక, మనందరికీ తెలిసిన మాటలే, ఆఖరిగా చూసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీ 5:22 ఏం చెప్పబడతా ఉంది? అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇదండి ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ విజిబుల్. ఇవన్నీ, ఈ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ నువ్వు కలిగి ఉంటే, ఇవన్నీ నువ్వేమి బోస్ట్ చేసుకో అవసరం లే. జీవపుడమ్మ నువ్వు చెప్పుకో అవసరం లే, నాకు ప్రేమ ఉందండి, నేను ఫర్గివ్ చేస్తానండి, నేను అందరితో సమాధానంగా ఉంటానండి, నువ్వు చెప్పుకో అవసరం లే. ఈ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఏంటంటే విజిబుల్, అదే కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది, ఎలా కనబడుతుంది అంటే, ద వే ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు నీ తోటి వారి పట్ల నువ్వు ఎలాంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నావు, అది 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 బయటకు కనబడుతుంది. అది బయటకు కనబడుతుంది. అందరితో ప్రేమగా ఉంటున్నావా? ప్రేమ ఏం చేస్తుందంటే సమస్త దోషాల్ని కప్పుతుంది, గాని వేలు పెట్టి చూపించదు, అది కించపరచదు. ప్రేమ, సంతోషం, సమాధానం, అందరితో సమాధానంగా, దీర్ఘశాంతం అండి. కొన్నిసార్లు అది మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఆ దీర్ఘశాంతాన్ని
మనం చూపించలే చూ ఎంత కష్టం అంటే నేను చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితంలో ప్రస్తుతం మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. థర్డ్ ఫ్లోర్ లో ఒక బెంగాల్ ఫ్యామిలీ ఉంది, బెంగాలియన్స్ అన్నమాట. వాళ్ళకి దేవుడు తెలియదు. మాకు ఉండేది ఒకే ఒక బాల్కనీ. ఓకే, కాబట్టి రోజు కరెక్ట్ గా 1కి బాల్కనీ కడిగి మొత్తం మొత్తం వాటర్ పోసేస్తుంది కింద. ఆ వాటర్ అంతా మేము బట్టలు ఆరేసుకుంటాం కదా, మా బట్టలన్నీ తడిసిపోతా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక రోజులో జరిగేది కాదు. 3 years గా ఐఎమ్ బేరింగ్ దిస్. ఎంత దీర్ఘశాంతం అంటే నేను ఇంకా ఒక రోజు అయితే కొంచెం చాలా ఇంకా నాకు బాధ అవుతుంది. వైట్ క్లోత్స్, పిల్లల బట్టలు, టవల్స్ అన్ని. పోనీ నేను ఒక రోజు వెళ్ళి చెప్పాను, ప్లీజ్ అండి నాకు చాలా నేను అన్బేరబుల్ గా ఉంది, కాబట్టి మీరు ఒక టైం చెప్పండి, నేను ఆ టైం వరకు వెయిట్ చేస్తాను, తర్వాత వేసుకుంటా. మీరు ఒక రోజు 1కి చేస్తారు, ఒక రోజు 2కి చేస్తారు వాషింగ్, ఇట్లా ఎట్లా మరి నాకు కష్టం అవుతుంది. అయినా ఎవ్వరు, మీరు జస్ట్ మాప్ చేసుకోండి, వాష్ చేస్తే కింద అన్ని పడిపోతే తడిచిపోతున్నాయి కదా, మాకు చాలా ఇబ్బంది అవుతుందంటే ఆమె ఏమన్నా, ప్లీజ్ అండి బేర్ చేయండి, ఎందుకంటే నాకు చాలా క్లీన్ గా ఉండడం నాకు ఇష్టం, రోజు వాష్ చేయాల్సిందే, అయితే ఒక టైం పెట్టుకోండి అని చెప్పాను. అంటే ఆవిడేమన్నా లేదు లేదండి మా మేడ్కి 1కే రావడానికి అవుతుంది, మీరు అప్పటి వరకు మరి నాకు కుదరదు నేను ముందు చేసుకోవడానికి. ఒక రోజు కాదండి, 3 years గా ఐఎమ్ బేరింగ్. నేను ప్రార్థన చేస్తున్న, ప్రభువా నా వల్ల కావట్లేదు నాయనా, నాకు స్ట్రెంగ్త్ ఇవ్వండి ప్రభువా, ఆమెనైనా మార్చండి ప్రభువా, ఆమె హృదయం మార్చండి. ఈ దీర్ఘశాంతం ఎంత అంటే 3 years గా ఐఎమ్ బేరింగ్ అన్నమాట. అంటే చిన్న విషయమే ఇది, కానీ ఎవ్రీడే మొత్తం మన బాల్కనీ అంతా తడిచిపోయి, థింగ్స్ అన్ని తడిచిపోయి, ఇట్ ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ కదా టు హ్యాండిల్. అలాగే దీర్ఘశాంతం మనకు అవసరం. దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇవేంటంటే నువ్వేదో ప్రదర్శించుకో అవసరం లేదు, నాకు దీర్ఘశాంతం ఉంది, నాకు మంచితనం ఉంది. నిన్ను చూసినప్పుడు నీ జీవితంలో ఎదుటి వ్యక్తి ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ నీ జీవితంలో చూడాలి. విశ్వాసిగా ఇది ప్రభు మన నుంచి కోరుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, యు ఆర్ ది సాల్ట్ అండ్ లైట్ ఆఫ్ దిస్ ఎర్త్. మనకు తెలుసు ఏముంటది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంది కదా, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. సాల్ట్ ఏం చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది, పాడైపోకుండా ఓ చట్నీని అది ప్రిజర్వ్ చేస్తుంది. లైట్ ఏం చేస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, చీకటికి స్థానం లేకుండా చేస్తుంది. లైట్ ఉంటే మనం ఎంత హాయిగా ఉంటాం, ఎంత ఫ్రెష్ లుక్, ఎంత ఎంజాయ్ చేస్తాం నేచర్ ని. అదే చీకటి ఉందనుకోండి, మనం ఏమైనా ఎంజాయ్ చేస్తామా, భయం, దారి తెలియదు, పడిపోతాము, చాలా నష్టాలు. ప్రియమైన సహోదరి, ఒక విశ్వాసిగా ప్రభు నువ్వు ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలని ఇష్టపడతావు. నీ జీవితం ఎలా ఉంది? నీ నోటి నుంచి వచ్చే మాట ప్రిజర్వ్ చేస్తుందా ఎదుటి వ్యక్తిని, లేకపోతే వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తుందా? సాత్వికమైన నాలుక జీవవృక్షం, సామెతల గ్రంథంలో ఉంది కదా. నాలుగు గురించి ఎన్ని మాటలు ఉన్నాయండి, జీవితాన్ని కడతదండి నాలుక. మన మాటలు ఎలా ఉన్నాయి, ఎదుటి వ్యక్తిని డిస్ట్రాయ్ చేసేలాగున్నాయా, లేకపోతే వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచేలాగున్నాయా? నీ జీవితం ఎదుటి వ్యక్తులకి వెలుగునిచ్చేదిగా ఉందా, లేకపోతే నీ జీవితంలో ఎదుటి వ్యక్తిని చీకటిలోకి తీసుకెళ్లేదిగా ఉందా, డిస్ట్రాయ్ చేసేదిలా? ప్రియమైన సహోదరి, ప్రభు వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా? నువ్వు ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. బీయింగ్ ఛాలెంజ్డ్ ఇన్ టు ది లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క మరి ఆయన 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 లాగా నువ్వు జీవించాలనేది ఆయన ఇష్టం. అలా జీవించడానికి నువ్వు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రియమైన సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యపు వెలుగులో మన జీవితంలో మనం సరి చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన మిమ్మల్ని ఆరాధిస్తాం. అర్హత లేదు నాయన, చీకటిలో అంధకారంలో నిత్య నరకాగ్నికి సిద్ధపడిన మా జీవితాలను ఉన్నతమైన మీ వెలుగులోనికి, మీ గుణాతిశయాలను ప్రచురం చేయడం కోసం మమ్మల్ని ప్రత్యేకించుకున్న ప్రభువా మీకు వందనాలు తండ్రి. అయ్యా,
మేము పరిశుద్ధులుగా జీవించాలనేది మీకు మీ ఇష్టమై ఉంది. అది మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞ. అది మీ చిత్తం. అది మీ పిలుపు మా జీవితంలో. లార్డ్, మాకు సహాయం చేయండి. పరిశుద్ధులుగా ఉండుటకే మీరు మమ్మల్ని పిలిచారు కాదు, అపవిత్రులుగా ఉండటం కాదు. జారత్వములకు దూరంగా పారిపోవడం అనేది మీ చిత్తం అని మేము తెలుసు. పాపానికి పారిపోవడానికి, దేవా మీకు సమీపంగా రాగలడానికి సహాయం చేయండి. మేము ఈ లోకంలో మా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మాకు వచ్చే ప్రతి ఛాలెంజ్లో మిమ్మల్ని చూసుకుంటాం, మిమ్మల్ని పెట్టుకుంటాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ మా ప్రియులందరికీ దయచేయండి. దేవా, మాకు వచ్చే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేటువంటి హిండ్రెన్సెస్ ని జయించడానికి స్ట్రెంగ్త్ మాకి, ఆత్మ ఫలాన్ని మేము ధరించుకొని ఎంతో విక్టోరియస్ లైఫ్ ని మీకోసం పరిశుద్ధతను కాపాడు పవిత్రంగా ఈ లోకంలో మా జీవిత యాత్రను కొనసాగించి హడ్సన్ టైలర్ గారు వెల్ డన్ మై సర్వెంట్ అని మీ చేత అనిపించుకునేగలిగి ఆ ఉన్నతమైన ఆత్మీయ విలువల్లో మేము ఎదిగి ఫలించడానికి మా అందరికీ సహాయం చేయండి అని కోరుకుంటూ, మీరు మాకు ఇచ్చిన వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన మీ లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తూ మీ పరిశుద్ధతలో, మీ నీతిలో, మీ యథార్థతలో, భక్తిలో ఎదిగి ఫలించి అభివృద్ధి పొందు సహాయం చేయి. నజరేయుడును మా రక్షకుడు విమోచకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.